వందనాలండి. మన యేసు ప్రభు ఇదేనన్న ఈశ్వరుడైన సమాధిలో నుండి లేచిన రోజు, మనకి జయం ఇచ్చిన రోజు, మనలను మన పాపములను కడిగి వేసి మన యొక్క జీవితాలను నూతన జీవితాలుగా మార్చే దేవుడు, మార్చుకున్న వారికి, మారు మనసు పొందిన వారికి రోత పాత జీవితాలు వదిలిపెట్టుకుని నూతనంగా జీవించాలని జయశీలుడుగా మన దేవుడు మరి యొక్క లేచిన రోజు యేసుదినం కాబట్టి మన హృదయాలను మార్చుకొని, మన తలంపులను మార్చుకొని మరి యొక్క యేసుదినాన్న మరి ఆయన వెంబడించేవారిగా ఉంటామండి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే మరి యొక్క మరణము ఆయనకు సంభవించుట అసాధ్యము. క్రీస్తు ప్రభు వారికి మరణము సంభవించుట అసాధ్యము. అయితే దేవుడు కనుక ఆయన ఏమంటున్నాడంటే మరి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కాబట్టి దేవుడు మరి యొక్క మరణము వేదనను తొలగించి ఆయనను లేపెను. యెషయా గ్రంథంలో ఏమంటాడండి, ఆయన మరి నలగగొట్టబడుట నాకు ఇష్టము అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ మరణ వేదన నుండి ఆయనను నేను లేపను అంటున్నాడు. ఆయనే కాదు, మనలో కూడా లేపుతాడు ఆయన. నువ్వు భయంకరమైన వ్యాధుల్లో ఉన్నావా? భయంకరమైనటువంటి మరి రోదనతో దుఃఖిస్తున్నావా? భయంకరమైనటువంటి ఆ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలతో జీవిస్తున్నావా? కుటుంబంలో అల్లరితో ఉన్నదా? కుటుంబంలో సమాధానం లేదా? మరణమైపోదామని నువ్వు ఆలోచిస్తున్నావా? అలాంటి మరణమైనటువంటి ఆలోచనల నుండి కూడా నిన్ను పైకి లేపే దేవుడు. మరణ పునరుద్ధరణ దినాన్న నువ్వు కూడా మరి పాప జీవితం నుండి మరణించి తిరిగి లేవు, కొత్త జీవితం ప్రారంభించు. కాబట్టి నువ్వు లెగిసి దేవుని వెంబడిస్తే నీకు నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలం ఇచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా నిన్ను నడిపిస్తాడు. ఆయన మహిమైశ్వర్యం చెప్పున నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. కాబట్టి మన పాపరోత జీవితాలను మార్చుకుందాం. ఆశ మరి యొక్క పారంపర్యంగా ఎన్నో గుడి ప్రేరేలు, ఎన్నో ఈస్టర్లు, ఎన్నో క్రిస్మస్ వస్తున్నాయి. మన జీవితాలు అయితే రోత పాత జీవితాలే. పాడిందే పాట, పాసుపళ్ళు ఆట అని మన జీవితాలు మారటం లేదు. మరి ఈ రోజు నుంచి అయినా మన జీవితాలు మార్చుకొని దేవుని వెంబడిందాం, భయము భక్తులతో ప్రార్థిద్దాం. ప్రార్థించినప్పుడు నీ ప్రతి కార్యము, నీ మరణము అయినటువంటి మరణము అంత వ్యాధి కలిగి ఉన్నామో ఆ వ్యాధి నుండి కూడా నిన్ను కడిగి శుద్ధి చేసి ఆయన కుమార్తెగా అంగీకరిస్తాడు. కాబట్టి ఇది నన్ను ఆయన చేయి పట్టుకుని అడుగుతాం. ఆమె